టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నైతిక విలువలు లేవని టీడీపీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ విమర్శించారు. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని వైసీపీ వాళ్లే ఒప్పుకున్నారని, కానీ భూమన మాత్రం టీటీడీని ఓ వస్తువుగా మార్చుకొని తన రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు. టీటీడీని టార్గెట్ చేయొద్దని సూచించారు. టీటీడీ పాలక మండలి అనుమతి లేకుండా ఒక్క రూపాయి కూడా విడుదల కాదని, 9 ఏళ్లు సభ్యులుగా పనిచేసిన మీకు తెలియదా అని ప్రశ్నించారు. దాదాపు 9 సంవత్సరాల అనుబంధం కలిగిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా అంటే అది మాన్యశ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నేను గతంలో 2006-8 మధ్యలో పాలక మండలి సభ్యుడిగా ఆయన అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ అనుభవంలో నేను గమనించిన విషయాలు, ఒక విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవడంలో కరుణాకర్ రెడ్డి కొంచెం పేరు ఆ బోర్డుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే ఆ బోర్డులో చర్చ, డిబేట్ అనేది జరిగేది ప్రతి అంశం పైన. ఆయన కూడా మంచి అంశాలపైన బాగా స్పందించేవాడు. కొంచెం మంచి మార్పులు, చేర్పులు, మంచి నిర్ణయాలు భక్తులకు, తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థకు, ఒక రకంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం కలిగింది. ఆ విషయంలో అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆ పాలక మండలిలో, ఆయన అధ్యక్షుడిగా పనిచేసే పాలక మండలిలో ఈ వాటికి కూడా ఏ ఒక్కరు కూడా తప్పుగా మాట్లాడిన దాఖలా నిన్న తర్వాత కూడా లేవు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే అదే కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సభ్యుడిగా ఒకసారి, అధ్యక్షుడిగా ఒకసారి పనిచేసిన 5 ఏళ్లలో ఇంత నికృష్టంగా, ఇంత దిగజారుడుగా మాట్లాడతాడని చెప్పి నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకు దిగజారుడుగా మాట్లాడుతున్నాడని చెప్పంటే, ఏ మనిషి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మంచి నిర్ణయాలు తీసుకోవడంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఈ పాలక మండలి గుర్తింపు ఉండాలని చెప్పి చొరవ తీసుకున్న వ్యక్తి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అవతల పార్టీని నిందలకు నిరంతరం వేయటం, ఆ నిందలు వేసే భాగంలో తన మనస్సాక్షికి తనకు తెలిసి నేను అబద్ధం చెబుతున్నాను, ఇది తప్పు అని తెలిసినా కూడా పదే అబద్ధాలు వెలించడము ఆయనకి ఏమాత్రం కూడా నైతిక విలువలు లేవు అని చెప్పి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడే పరిస్థితి వస్తుంది? కేవలం రాజకీయ మార్పు అనేది సహజం. అది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో రాజకీయ పార్టీ ఇవాళ ఉన్న పార్టీ నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఉంటుందో ఉండదో భగవంతుడికి ఎరుక. ఈ 3-4 ముచ్చట్లో ఇంత దిగజారుడుగా దేవస్థానం నువ్వు పదే చెప్తుంటావు. గత చరిత్ర నీ గురించి చెప్పడం అంత మంచిది కాదు, కానీ చెప్తావు. విష్ణుమూర్తి పైన వెంకటేశ్వర స్వామి అచంచల విశ్వాసాలు కలిగిన భక్తుడు అని చెప్తావు, భక్తుడిని చెప్తావు, ప్రథమ భక్తుడిని చెప్తావు. అటువంటి వ్యక్తివి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వస్తువుగా తీసుకొని నీ రాజకీయ లబ్ధిని అది పావుగా చేసుకొని, నీ రాజకీయ లబ్ధిని నువ్వు రాజకీయాలు నిరంతరం టీవీలో కనిపించడం కోసమో, మీడియాలో కనిపించడం కోసమో, మీ నాయకుల దగ్గర శభాష్ అనిపించుకోవడం కోసం చేసే ఈ కుట్రలో భాగం అయిపోయినాడు కరుణాకర్ రెడ్డి. ఒక రకంగా ఆవేదనతోనే కాదు, ఈ వ్యక్తి ఇంత దిగజారు మాట్లాడతాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని 10 కొన్ని ఎన్ని ఆయన చెప్పిన సంఘటనలు అని చెప్పి తీసుకొస్తాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel